అందరికీ నమస్కారం. జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ గారికి, చెక్కాల దొరబాబు గారికి, అలాగే దూడల శంకరనారాయణ గారికి, పెద్దలు సూర్యనారాయణ గారికి, రిష్వంత్కి, అలాగే మన లచ్చారావు గారికి, అందరికీ కూడా మన డాక్టర్ అశ్లేష గారికి, అందరికీ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ ఎంఎస్ఎంఈ ప్రోగ్రాం కానీ ఈ యొక్క ప్రోగ్రాంని చిన్న సూక్ష్మ మధ్య తరగతుల పరిశ్రమల్ని ప్రోత్సహించాలన్న ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం, వెను వెంటనే ఉద్యోగాలే మార్గం కాదు, చాలా తెలివైన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరి చేత కూడా ప్రతి ఇంటికి ఓ పారిశ్రామికవేత్త ఉండాలన్నది నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక. అందులో భాగంగా నేను ముఖ్యంగా ఎస్ఐపిబి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో నేను ఒక మెంబర్ని కాబట్టి స్టేట్లో ఫస్ట్ ఇలాంటి కార్యక్రమం ఒకటి పెట్టాలని తలిచి మరి కొంత అధికారుల్ని పిలిచిన వెంటనే డిఐసి టీం 4 రావడం జరిగింది. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ నిమిత్తం 4, బ్యాంక్ సెక్టార్ నుంచి 10 మంది, ట్యాక్స్ అండ్ ఫైనాన్స్ టీం నుంచి 20 మంది, మొత్తం అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించడానికి రావడం జరిగింది. మరీ ముఖ్యంగా డిఐసి టీం వీళ్ళు ఈ అగరబత్తి కానీ, ఎలక్ట్రికల్ బల్బ్స్ కానీ, జూట్ బ్యాగ్స్ కానీ, ఇంకా ఇతర కూడా వీళ్ళు ముందుండి నడుపుతారు. ముఖ్యంగా ఏదన్నా ఆలోచన వచ్చినప్పుడు మనకి చెయ్యాలి అని మన వల్ల ఎక్కడవుతుందిలే, మన దగ్గర డబ్బు లేదు, మనం ఎక్కడ చేయగలం, ఇవన్నీ వేస్ట్, ఆలోచనలు ఉన్న వేస్ట్ అనే భావం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ భావం లేకుండా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి నేను ఇంకా చాలామంది ఇన్వెస్టర్స్ ఇక్కడ ఉండటం జరిగింది. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడుతూ మీ ఆలోచనలు తగ్గట్టు మిమ్మల్ని పార్ట్నర్స్ చేస్తూ కూడా అందులో తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఆడవాళ్ళు ముఖ్యంగా చాలామంది ఈ మధ్యకాలంలో ఎంబ్రాయిడింగ్ వర్క్ కానీ ఇలా టైలరింగ్ కానీ ఇంట్రెస్ట్ పడుతూ ఉన్నారు. ఇందాక డాక్టర్ అశ్లేష గారు చెప్పినట్టు ఈ పచ్చళ్ళు, దీంట్లో మీరు దేంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉన్నారో ముఖ్యంగా చాలా సంతోషం. ఈరోజు చాలామంది మహిళలు వచ్చారు దీని గురించి, ఈ యొక్క ఏదో చేయాలనే తపంతో వచ్చారు. అలాగే లాస్ట్ టైం ఇంచుమించు వితంతువులు సుమారు 35 సంవత్సరాల లోపు భర్తల్ని పోగొట్టుకుని చిన్న పిల్లలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళని 125 మందిని గుర్తించడం జరిగింది. వాళ్ళకి చాలామంది మేము దాంట్లో ఏదో ఇండస్ట్రీ పెట్టండి, దాంట్లో మేము వర్క్ చేస్తాం అని చెప్పడం, చాలామంది కొంతమంది కొన్ని వాళ్ళకున్న ఐడియాస్ని ఇక్కడికి పెట్టడం జరిగింది. వాళ్ళందరి చేత కూడా ఖచ్చితంగా అతి త్వరలోనే వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం, అందులో సందేహం లేదు. ఈరోజు ఈ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనే లేదు నాకు. కరెక్ట్గా నేను ఒక కౌన్సిలర్ని కాదు, ఓ వార్డ్ మెంబర్ని కాదు. జనవరి నెలలో ఇక్కడికి ఏదైతే ఈ తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితుడినయ్యి మరి అందులో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో మరి ఇక్కడ పోటీ చేయటం. గతంలో 15 సంవత్సరాలు పైబడి నేను ఈ సోషల్ సర్వీస్లో ఉన్నాను. ఎవరికేం కష్టం వచ్చినా నా వంతు సాయం చేసుకుంటూ వెళ్ళాను. మరి నేను రాజకీయానికి కొత్త కానీ సేవా కార్యక్రమాలకు మాత్రం నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా అందులో ఉండటం జరిగింది. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కొంతమంది ఉద్దండలు ఉన్నారు రాజకీయంగా.
ముగ్గురు నలుగురు ఉన్నారు. వాళ్ళని దాటుకు రావటం అంటే కొత్తగా వచ్చిన నాలాంటి వాడికి కొద్ది ఇబ్బందే. అయినప్పటికీ ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో, అలాగే నా ముందు ఎవరైతే ఉన్నారో చాలామంది, వాళ్ళందరూ కూడా ఒక రకంగా నేను ఏంటి అనేది తెలియదు వాళ్ళకి. ఇక్కడికి నేను ఈ యొక్క కోనసీమ సుమారు 7 కాన్స్టిట్యున్సీలు ఉంటే 5 కాన్స్టిట్యున్సీల్లో నాకు అత్యంత సన్నిహితులు, నాకంటూ ఒక వర్గం లేకపోతే అది ఏమంటారనేది పూర్తిగా ఉన్నారు. కానీ ఇక్కడ రామచంద్రపురం, మండపేట మాత్రం నాకు పరిచయాలు చాలా తక్కువ. అలాంటి సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఇటు నాయకులు ఇటు ప్రజలందరూ కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో కనీ విని ఎరగని రీతిలో 27,000 మెజార్టీ అందించారు. సో నాకు గుణం ఉంది. నేను ఎవరి ద్వారన్నా లేకపోతే లబ్ధి పొందినా, ఏదైనా సాయం పొందినా జీవితాంతకాలం వాళ్ళు మర్చిపోను. అలాగే మీరు ఓట్లేసి నేను ఎవరనేది తెలియకపోయినా నాయకులందరూ నన్ను ప్రమోట్ చేయటం, మీ అందరూ కూడా ఏదో చేస్తాడని నమ్మి నాకు ఓట్లేసినందుకు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వాన్ని మీరు విశ్వసించినందుకు నేను ఖచ్చితంగా ఏదో చేద్దామని వచ్చని చేసి చూపిస్తాను, అందులో సందేహం లేదు. కాబట్టి ఇక్కడ యువత, ముఖ్యంగా యువత అనేటప్పటికీ జనసేన పార్టీలోనే ఎక్కువ ఉంటారు. ఆ జనసేన పార్టీ మరి కార్యకర్తలు నేను లాస్ట్ టైం చూశాను. 2 చేతుల మీద కూడా ఎత్తుకుని తీసుకుని వచ్చి ఓట్లు వేసిన సందర్భాలు నేను చూశాను. అలాగే తెలుగుదేశంలో యువత కూడా ఈసారి నిజంగా మనం 5 సంవత్సరాలు ఒక్క ఛాన్స్ ఇవ్వనే వ్యక్తికి ఓటేయటం వల్ల ఎంత వెనక్కి వెళ్ళిపోయామంటే ఇక్కడ పరిశ్రమలన్నీ కూడా పోయినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 8 పరిశ్రమలు వెళ్ళిపోయినాయి. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వచ్చిన ఈ 6 నెలల్లో సుమారు 1,50,000 కోట్ల రూపాయల ఈ పెట్టుబడులను తీసుకుని వచ్చారంటే వాళ్ళ చిత్తశుద్ధి ఏంటనేది మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పూర్తిగా కుంటిపడ్డది. మీరు ఒకటి గుర్తించాలి, మనం ఈ రోజున ఏదైతే పెన్షన్లు ఇస్తున్నామో 4,000 రూపాయలు దేశంలో ఎక్కడా ఇవ్వట్లేదు. దేశంలో 4,000 ఇచ్చే రాష్ట్రం ఏమైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం మాత్రమే. మరి ఇలా ఇచ్చుకుంటూ పోతే ఆర్థిక అభివృద్ధి ఇంకా కుంటుపడుతుందనే ముఖ్య ఉద్దేశంతో మరి యొక్క స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెట్టడం జరిగింది. మీకు మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, మీకు ఆలోచన ఉంటే 35% సబ్సిడీలు ఇంచుమించు ఉన్నాయి. అదే కాకుండా బ్యాంక్ లోన్లు ఇప్పించడం కూడా జరుగుతుంది. అవసరం అయితే ఇక్కడ ఇన్వెస్టర్స్ ఉన్నారు, వాళ్ళ చేత కూడా ఇన్వెస్ట్ చేసి మిమ్మల్ని భాగస్వాములు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ఆడవాళ్ళకి ఏదైతే వితంతువులు ఉన్నారో వాళ్ళు పెట్టుబడి పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఏదైతే ఇక్కడ పచ్చళ్ళు కానీ అలాగే ఎంబ్రాయిడింగ్ కానీ ఇటువంటివి ఉన్నాయి కాబట్టి అవి ప్రమోట్ చేసి వాటికి అయ్యే ఖర్చు పూర్తిగా నేనే పెట్టుకుంటాను. మిగతాది మాత్రం ఖచ్చితంగా మీ అందరూ, ఎందుకంటే ముఖ్యంగా చదువుకోలేని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనకు అవకాశం ఉంది ఖచ్చితంగా. సరే, ఇక్కడ మనకి కోటిపల్లి రేవ్ అనేది ఉంది, అక్కడ మనకి పట్టా ల్యాండ్స్ ఉన్నాయి. సుమారు 350 ఎకరాలు గుర్తించాం. కాబట్టి ఇక్కడ రైతులు ఎవరైతే ఉన్నాడో పాడి పరిశ్రమ అనేది ఉంది, దాని మీద లోన్లు ఇప్పించడం జరుగుతుంది. ఒక్కొక్కరికి 2 ఎకరాల నుంచి ఎకరం వరకు మీకు పట్టా ల్యాండ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఈ పాడి పరిశ్రమకు అవసరమైన ఆహారంది గడ్డి కానీ ఇతర అవి పండించుకోవడానికి విత్తనాలు సైతం అన్నీ ప్రమోట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఇంకా సోలార్ డ్రైయర్స్ తీసుకుందాం. సోలార్ డ్రైయర్స్ వచ్చేటప్పటికి మనకు అట్టిపండు ఉంది, దాన్ని సోలార్ డ్రైయర్స్ ద్వారా పొడుము చేస్తే, పౌడర్ చేస్తే దానికి మార్కెట్ చాలా ఎక్కువగా ఉంది. అలాగే టమాటా కూడా. ఇలాంటి చాలా పరిశ్రమలు సుమారు 1,054 పైబడి పరిశ్రమలు ఉన్నాయి, చిన్నవి పెద్దవి కూడా. దానికి మీ ఒక కమిట్మెంట్ కావాలి. ముందుగా నేను ఏదో చెయ్యాలనే కసి మీలో ఉంటే ఆ లోన్ ఇప్పించే దగ్గరికి మా టీం ఉంటుంది. ఇంచుమించు 50 మందిని మీ కూడా, 2 లేక 3 మీ కూడా పెట్టి మీకు లోన్ వచ్చేంత వరకు కూడా ఉండి బ్యాంక్ లోన్ ఇప్పించి
మీకు అవసరమైతే ఇన్వెస్టర్స్ని దాంట్లో కలిపి మిమ్మల్ని ప్రమోట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడికి ఏదో వచ్చాం, సుభాష్ ఏదో చెప్పాడు, ఎవరో ఏదో చెప్పారు, తప్పట్లు కొట్టి ఇంటికి వెళ్ళిపోతే ఏముండదు. ఇక్కడ సాయంత్రం వరకు ఇక్కడ మిమ్మల్ని ప్రమోట్ చేయడానికి, మీ యొక్క ఆలోచనలకు అనుగుణంగా మేము ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మరొక్కసారి చెప్తున్నాను, చిన్న పరిశ్రమల విషయంలో మీకు ఆర్థికంగా తోడ్పాటు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి మీరు ముందుకు రావాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఏమనుకుంటారంటే ఇవన్నీ మనకెందుకు, మనం అవ్వదో, ఏదైనా ఉద్యోగం వస్తే చేసేద్దాం, ఎక్కడ ఉద్యోగం వస్తే బాగుంటుందని ఆలోచన వేడినాడండి. చంద్రబాబు నాయుడు గారు నిరంతరం, పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు నిరంతరం మీకోసం పనిచేస్తూ ఉన్నారు. మిమ్మల్ని ప్రతి ఇంటికి ఓ పారిశ్రామికవేత్త అంటే చిన్న ఇంట్లో కూర్చుని కూడా మీరు ఏదో పని చేసుకోవచ్చు. ఆ పని కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఆడవాళ్ళు అవేర్నెస్ రావాలి, అలాగే రైతులు కూడా అవేర్నెస్లోకి రావాలి. కొబ్బరి పరిశ్రమ ఉంది, ఇందాక ఫనీ చెప్తున్నట్టు ఆ కొబ్బరి పరిశ్రమలో 15 రకాల అవకాశాలు ఉన్నాయి. ఆ కొబ్బరి పరిశ్రమ ద్వారా వాటి గురించి అవగాహన తెచ్చుకోండి. మీకు సహకరించడానికి 24/7 ఇవాళ ఆఫీస్ కూడా మొదలు పెడతాను. ఆ ఆఫీస్ దగ్గరికి మీరు వెళ్తే అక్కడ ఒక టీం ఉంటుంది, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది. మీకు ఏమన్నా ఏ రకమైన బిజినెస్లు ఉన్నాయనేది మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు కూడా మీకు వివరించడానికి సిద్ధంగా ఉంటారు, మీతో నడవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. మరి దానికి మీరు మోటివేట్ అయ్యి మీరు ఏదో చెయ్యాలన్న కసి మీలో ఉంటే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి, మీ చేత పెట్టించాలన్న కసి మాకు పూర్తిగా ఉంది. దయచేసి ఇప్పుడు ఎలక్ట్రికల్ బల్బ్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ బల్బ్స్ ఇక్కడ ఇంచుమించు ఎలక్ట్రికల్ షాపుల వాళ్ళందరినీ కూడా పిలిచి, మరి మా మహిళలు తయారు చేస్తున్నారు, లేకపోతే మా కార్యకర్తలు తయారు చేస్తున్నారు, లేకపోతే మా నియోజకవర్గం నుంచి తయారవుతుంది, ఖచ్చితంగా బయట నుంచి వచ్చి లైట్స్ ఆపి ఇవి ప్రమోట్ చేయండి అని చెప్పి వాళ్ళందరికీ మీటింగ్ పెట్టి కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మా సహకారం అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఈ ములగాకు సర్వరోగ నివారణగా గుర్తించారు. ఆ ములగాకు పొడి ఏదైతే ఉందో డ్రైయర్స్ ద్వారా పొడి తయారవుద్ది. డ్రైయర్ ఇంచుమించు 5 లక్షల నుంచి పైబడి ఉంటుంది. కాబట్టి ఆ పొడి కూడా ఇప్పుడు నాకు తెలిసి అరటిపండు పొడి ఉంటే సుమారు బయట మార్కెట్లో 1200 కేజీ 1200 ఉంది. దాన్ని తీసుకోవడానికి కూడా మేము ఏర్పాట్లు చేస్తాం. అలాగే ములగాకు పొడి క్యాప్సిల్స్గా తయారు చేసి మార్కెట్లో రిలీజ్ చేశారు. అవి మనం వేసుకుంటాం, మనకు తెలియదు. కాబట్టి ఇలాంటి చాలా పరిశ్రమలు ఉన్నాయి. నేను పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. దానికి మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఆల్రెడీ అక్కడ కొన్ని పెట్టడం జరిగింది. మిమ్మల్ని ప్రోత్సహించడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మేము అతి త్వరలో ఆశ్లేష గారి సహకారంతో అతి త్వరలో ఆడవాళ్ళ అందరికీ కూడా ఎంబ్రాయిడింగ్ కానీ ఈ యొక్క ఆడవాళ్ళు ఏదైతే చేయగలుగుతారో ఆవిడకి పూర్తి అవగాహన ఉంది. ఆవిడ అవగాహనలో నాకు 10% కూడా లేదు. కాబట్టి దాని గురించి నేను మాట్లాడలేను. కానీ ఆవిడ టైం తీసుకుని మళ్ళీ ప్రత్యేకించి మహిళలకి మరి అది పెట్టే విధంగా డాక్టర్ గారు ముందుకు తీసుకెళ్తానని నేను అడగడం జరిగింది. ఆవిడ మళ్ళీ వస్తానని చెప్పడం జరిగింది. అది డేట్ తీసుకుని మళ్ళీ మీకు అనౌన్స్ చేస్తాం. పర్టికులర్గా ఆడవాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి మీ అందరినీ ప్రమోట్ చేయడానికి డాక్టర్ గారితో పాటు మా చెల్లి శ్రీ సత్య కూడా ఉంది. వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్తాను. వాళ్ళందరితోని మరి ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మీకు నిన్న ఇది ఆర్గనైజ్ చేస్తున్నాం రెండంటే, ఒక కుర్రవాడు 28 సంవత్సరాల కుర్రవాడు ప్రాజెక్ట్ తీసుకుని వచ్చాడు, ఎలక్ట్రికల్ బస్సెస్. అది అసలు నేను చూస్తే మనకు అవగాహన లేదు కాబట్టి ఇది కరెక్టా కాదని పెడితే ఆ కుర్రవాడు చాలా అవగాహనతో ఉన్నాడు. అలాంటి వాడిని వదలకండి. రామచంద్రపురం నియోజకవర్గంలోనే అతని చేత పెట్టిందామని చెప్పి ఆఫీసర్స్ అందరూ చెప్పడం నాకు ఆశ్చర్యాన్ని వేసింది. ఎందుకంటే అతను ఏదో స్కూటరో సైకిలో కాదు, డైరెక్ట్గా బస్సులకు పెట్టాడు, ఎలక్ట్రికల్ బస్సులకి. అందులో సక్సెస్ అయ్యాడు కూడా. ఆ ప్రాజెక్టు చాలా ఖచ్చితంగా అది ప్రమోట్ చేయవలసిన విషయం ఉంది. అందులో సుమారు 50 నుంచి 1 కోటి రూపాయలు ముందు పెట్టవలసి ఉంది.
పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా లోన్స్ వస్తాయని చెప్పడం జరిగింది. అలాగే మీరు పెట్టి పెద్ద పరిశ్రమ కూడా నేను ఇంకోటి ప్లాన్ చేస్తూ ఉన్నాను. అలాగే మన జనసేన ఇన్ఛార్జ్ గారు కానీ, మన చెక్కాల దొరబాబు గారు కానీ వాళ్ళు కూడా ఒక పరిశ్రమ పెట్టాలి అని చెప్పి వాళ్ళని కూడా నేను ప్రమోట్ చేయడానికి, ముఖ్యంగా ఏదైతే నేను కార్మిక శాఖ కాబట్టి ఇందులో రా మెటీరియల్ ఏదైతే ఈ యొక్క కెమికల్ ఫ్యాక్టరీస్కు ఇతర ఎవరికి కావాలో నేను ఓ లిస్ట్ తీసుకోవడం జరుగుతుంది. అది వాళ్ళకి ఓ అగ్రిమెంట్ తీసుకుని వాళ్ళకి సప్లై చేసే విధంగా కొన్ని పరిశ్రమలు పెట్టించాలని నా ఆకాంక్ష. కాబట్టి ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా. అలాగే ప్రెస్ మీడియా సోదరులకు కూడా చాలా ఆలోచనలు ఉంటాయి. మీరు చేసే దాంట్లో కూడా మీ కెమెరాలు కానీ, డ్రోన్స్ కానీ ఇవన్నీ లోన్స్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఈ యొక్క ఎంఎస్ఎంఈని మీరు ఎడ్యుకేట్ అయ్యి మీరందరూ కూడా చెప్పవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కోరేది ఒకటే, మీరు బుర్రకి మెదడుకి పదును పెట్టండి. దాని మీద ఒక వారం రోజులు మీరు కూర్చుంటే దానికి సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. డబ్బు అనేది పక్కన పెట్టండి. ఆ డబ్బు పెట్టడానికి కొంతమంది ఉన్నారు ఆలోచన లేక, కష్టపడలేక. ఒక 5 లక్షలు ఇక్కడ పెట్టమంటే సుమారు ఇక్కడే 20 మంది దాకా 5 లక్షలు తెచ్చిపెట్టి పరిస్థితి ఉంది. కాకపోతే అది కష్టపడాలి అంటే మనం పెట్టేటప్పటికి మనం అంత కష్టపడి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టి కష్టపెడతాం అంటే కష్టం. కాబట్టి ఎవరైతే ఉద్యోగాలు కావాలనుకున్నారో వాళ్ళు కష్టపడే తత్వం ఉందో వాళ్ళని గుర్తించి వాళ్ళని పార్ట్నర్స్ చేసే ప్రయత్నం మేము చేస్తాం. అందులో పార్ట్నర్షిప్ ఇచ్చే ప్రయత్నం, ఉద్యోగాలు కాకుండా పార్ట్నర్షిప్ ఇచ్చి ఆ పార్ట్నర్షిప్ని మళ్ళీ గొడవలు రాకుండా అది ఏం చేయాలో కూర్చుని ఆలోచించి ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఖచ్చితంగా ఈ పెద్దలందరి సహకారంతో, ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళ సహకారంతో అతి త్వరలో మాత్రం, అలాగే ఆర్డీఓ గారు కూడా వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఆవిడ 6 ఎకరాలు రామచంద్రపురం నియోజకవర్గంలో గుర్తించారు. వాళ్ళందరికీ కూడా 6 ఎకరాల్లో మీరు ఎవరైతే పెట్టాలనుకున్నారో ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్ సైట్లు కూడా ఇక్కడ వెళ్లలోని, అలాగే వాటర్ ప్లాంట్ దగ్గర 2 సైట్లు చూశారు. అక్కడ కూడా సైటు మీకు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీరు సైట్ లేదనే అపోహ పడద్దు. అలాగే కూడా ఇందాక చెప్పినట్టు పాడి పరిశ్రమకు కూడా 2 ఎకరాలు కానీ ఎకరన్నర కానీ ఇచ్చిన తర్వాతే వాళ్ళకి ఈ యొక్క పాడి పరిశ్రమను ముందుకు తీసుకెళ్తాం. అలాగే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొద్ది అవేర్నెస్ తెచ్చుకోండి. మీకు ఏదైతే గేదెలు కానీ ఆవులు కానీ ఉంటే ఇన్సూరెన్స్ చేయండి ఖచ్చితంగా. ఎవరు ఇన్సూరెన్స్ చేయించట్లేదు. ఈరోజు 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఇన్సూరెన్స్ని అశ్రద్ధ చేశారు అంటే మీరు రిస్క్లో ఉన్నట్టే. కాబట్టి ప్రతి ఒక్కరిని మరొకసారి, అలాగే ఈ పశువులకు కూడా ఆధార్ కార్డులు ఇచ్చి సెక్షన్ మొదలైంది. కాబట్టి మీరు ఇన్సూరెన్స్ ఆటోమేటిక్గా చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది, చేయించుకోవాలి కూడా పశువులకి. అలాగే మరొకసారి మీ అందరినీ కోరుతూ ఉన్నాను, ఇక్కడ ఎన్నైతే పరిశ్రమలు ఉన్నాయో ఇక్కడ నాయకులు కానీ ఇంకొకళ్ళు కానీ ఆ యొక్క పరిశ్రమలను పూర్తిగా మీరు తెలుసుకోవడానికి ట్రై చేయండి. 1-2 తెలుసుకుని వదిలేస్తే మనకే నష్టం. కాబట్టి పూర్తిగా తెలుసుకోవడానికి ట్రై చేయండి. మీ చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ఆ స్మార్ట్ ఫోన్స్లో కొడితే మీకు పూర్తి అవగాహన కూడా వస్తుంది. తెలుగు వెర్షన్లో కూడా ఉన్నాయి. కాబట్టి మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి మహిళలు ఎక్కువగా వచ్చారు, చాలా సంతోషం. అలాగే మహిళల దగ్గర పట్టుదల ఎక్కువ ఉంటుంది. మీ పట్టుదలకి మా పట్టుదల జోడించి మీ యొక్క పరిశ్రమలకి ముందుకు తీసుకెళ్ళడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. అలాగే ఇక్కడ కూర్చున్న ఎన్డీఏ అంటే కొన్ని విషయాల్లో పార్టీలను చూడడం. ఇప్పుడు ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాల విషయాల్లో పార్టీలను చూడడం. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ రాయిస్తాం, అందులో సందేహం లేదు. అలాగే కొన్ని విషయాల్లో, ఇండస్ట్రియల్ విషయాల్లో మా కార్యకర్తలు మేము చూసుకోవాలి. వాళ్ళు కష్టపడి ఉన్నారో వాళ్ళ చేత ఇండస్ట్రీలు పెట్టించాలి. సో అదేవిధంగా మీ యొక్క శ్రమే పెట్టుబడిని భావించి మీరందరూ కూడా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి ఓ పారిశ్రామికవేత్త రావాలి అనే ఆకాంక్షని మనందరం నెరవేరుద్దాం. అందరికీ కూడా మరొక్కసారి నా విన్నపం, ఇక్కడ విన్నామా, తప్పట్లు కొట్టామా, వెళ్ళిపోయామా అన్నట్టు కాకుండా మీ అందరూ కూడా
ఇక్కడ సహకరించడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. మహిళలు పూర్తిగా ఆవిడ కనీసం డాక్టర్ గారిని నెలకి 2 సార్లు వచ్చేలాగా ఏదోలాగా మేము ఆవిడని రప్పిస్తాం. మీ అందరూ కూడా ఆ ఒక కార్యక్రమానికి అటెండ్ అవ్వండి. నెక్స్ట్ ఈ కార్యక్రమానికి ఆవిడ ప్రమోట్ చేయడానికి మీ యొక్క ఏదైతే దేని మీద అయితే శ్రద్ధ ఉందో దానికి పదును పెట్టడానికి ఆవిడ ఖచ్చితంగా ఆవిడ సహకారం ఆవిడ అందిస్తానంది. కాబట్టి మరొకసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కోనసీమ ప్రాంతంలో ఉన్న అందరి మెదల్లోని ఆలోచనలకు రెక్కలు తొడిగి మీ యొక్క స్వప్నాలకు రంగులొద్ది మిమ్మల్ని అందరినీ కూడా విజయవంతమైన వ్యాపారవేత్తలుగా మార్చి కుటీర పరిశ్రమలకు నిలయంగా ఉన్న ఈ కోనసీమను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లాలనే బలమైన కాంక్షతో మన మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు ఈ యొక్క గొప్ప ఆలోచన నుండి పురుడు పోసుకున్నదే ఈ శుభాకాంక్ష. మొగ్గ తొడిగిన మీ వ్యాపార ఆలోచనలకు మేలైన రక్ష మిమ్మల్ని నడిపించడంలో శ్రీరామ రక్షక్. మే ఐ నౌ రిక్వెస్ట్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు టు ప్లీజ్ స్పీక్. దయచేసి 5 నిమిషాలు కూర్చోండి అమ్మా, వెళ్ళిపోతే కానీ 5 నిమిషాలు దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు, మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మన రాష్ట్ర మంత్రివర్యులైన వాసంశెట్టి సుభాష్ గారికి, అదేవిధంగా మన కూటమి వేదికను అలంకరించిన కూటమి నాయకులకు. మనకి గవర్నమెంట్ సైట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ గవర్నమెంట్ సైట్లో మెయిన్ రోడ్డుకి ఆనుకున్న సైట్లు ఏవో చూసి ఆల్రెడీ కలెక్టర్ గారిని అడగటం జరిగింది. ఈట్ స్ట్రీట్ అని ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో ఇంచుమించు 20 షాపులు ఒకే చోటకి మెయిన్ రోడ్డు దగ్గర తీసుకుని వచ్చి పిండి వంటలు కానీ వేరే ఇతర మీకు ఏ ఆలోచనలు ఉంటే ఆ ఆలోచనలు ఈట్ స్ట్రీట్ అని ఒక విభాగాన్ని ఒక చోటకి తీసుకురావాలన్న ఆలోచనతో కలెక్టర్ గారిని కూడా అడగడం జరిగింది. ఆర్డీఓ గారిని అది రిపోర్ట్ చేయమంటని చెప్పడం కూడా జరిగింది. అతి త్వరలో ఈట్ స్ట్రీట్ని కూడా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఇంచుమించు 4 మండలాల్లో కూడా స్టార్ట్ చేయాలన్న ఆలోచనతో ఉన్నాం. అలాగే ఈ యొక్క ఎన్డీఏ కూటమి నాయకులందరం కూర్చుని ఆ ఒక్క ఏదైతే ఈట్ స్ట్రీట్ అనేది ఉందో ఆ షాపులు ఎవరెవరికి ఇవ్వాలో సమాంతరంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి సదరు ప్లేసులు కూడా గుర్తించి అతి త్వరలో మీటింగ్ వేసి ఆ ఈట్ స్ట్రీట్ కింద ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. మే నౌ రిక్వెస్ట్ ముఖ్యంగా మీడియా మిత్రులకు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు నా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు కూడా. ఎందుకంటే ఈ యొక్క ప్రోగ్రాము 1,00,000 వ్యూస్ పైగా వెళ్ళి అంటే మీ అందరి సహకారంతోనే. అలాగే ఏదైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి అతి త్వరలో ఈ యొక్క సోషల్ మీడియాను ఉపయోగించుకుని కూడా ఈ ప్రొడక్ట్స్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు సహకరిస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అందరికీ కూడా నా నమస్కారాలు. థ్యాంక్ యూ. గత 6 నెలల్లో డాక్టర్ గారి గురించి ఓ విషయం చెప్పాలి. ఆయన ఒక రోజున నా గురించి ప్రయత్నించి నేను ఎక్కడో విజయవాడ ఉంటే నైట్ 12 గంటల వరకు వెయిట్ చేసి నా దగ్గరికి వచ్చారు. ఏం డాక్టర్ గారు ఏంటి విషయం అంటే, నాకు మీలాంటి లీడర్ని చూసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చిందండి. మన రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ హార్ట్ స్ట్రోక్లు అనేవి ఎక్కువగా ఉన్నాయి, చనిపోతూ ఉన్నారు. ఒక్క హార్ట్ స్ట్రోక్ లేకుండా నేను చేస్తాను, దాని మీ సహకారం కావాలి, దాని నిమిత్తం అన్నీ నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. అలాగే డాక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. సైడే కాకుండా టెక్నికల్గా కూడా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు కదా సార్. సో మన కోనసీమని టెక్నికల్గా ఇంప్రూవ్ చేయడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది సార్, ఎలక్ట్రికల్ ఐడియా. మేము ఒక ప్రాజెక్ట్ తయారు చేసాం సార్. ఇప్పుడు బిజినెస్ అంటే అది మన సొసైటీని బెనిఫిట్ చేయాలి, పెట్టిన వాళ్ళని కూడా బెనిఫిట్ చేయాలి. మేజర్గా 2024లో మన సొసైటీలో మేజర్గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ 2 సార్. ఒకటి ఉమెన్ సెక్యూరిటీ. 2024లో ఉమెన్స్ మీద చాలా ఇన్సిడెన్సెస్ జరిగాయి సార్. చాలామంది వాళ్ళకి న్యాయం తీసుకురావడానికి ట్రై చేశారు కానీ వాళ్ళకి ఏ హెల్ప్ అవ్వలేదు. రెండోది ఏంటంటే మన ఏపీలోనే ఇండియాలో 17,000 యాక్సిడెంట్స్ జరిగాయి సార్. సో ఈ రెండింటిని మినిమైజ్ చేసేలాగా మేము ఒక ప్రాజెక్ట్ తయారు చేసాం సార్. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే సార్,
ఒక బ్యాగ్ టైప్లో పెట్టాం సార్. ఆ అమ్మాయి ఎప్పుడైతే డేంజర్లో ఉంటుందో తను హెల్ప్ అని అరిచినా లేదంటే తనకి పెట్టిన బటన్ని క్లిక్ చేసినా తన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్కి, పోలీస్కి హెల్ప్ అనే మెసేజ్, కాల్, అలాగే తన లొకేషన్ షేర్ అవుతుంది సార్. అలాగే యాక్సిడెంట్స్ పరంగా వస్తే మా ప్రాజెక్ట్లో ఒక సెన్సర్ పెట్టాం సార్. అది యాక్సిడెంట్స్ అయినప్పుడు సెన్స్ చేసి డైరెక్ట్గా అంబులెన్స్కి వాళ్ళ లొకేషన్ షేర్ చేస్తుంది సార్. ఎందుకంటే చాలా యాక్సిడెంట్స్ అయినప్పుడు మనిషి బ్రతికే అవకాశం ఉన్న యాక్సిడెంట్ టైం కొంచెం డిలే అవ్వడం వల్ల కూడా చనిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఉమెన్ ప్రతి దాంట్లో, ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉమెన్ ప్రతి దాంట్లో ముందు రంగంలో ఉన్నారు సార్. వాళ్ళు ముందు రంగంలో ఉండడం ఎంత ఇంపార్టెంటో ఉమెన్ సేఫ్టీ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇలాంటి ఒక డివైస్ మన కోనసీమ నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి స్టార్ట్ చేస్తే అది అందరికీ బెనిఫిట్ అవుతుంది సార్. టెరిటరీ సెక్టర్ పరంగా కూడా మనం ఇంప్రూవ్ అవుతాం అనుకుంటున్నాం. ఒకసారి నీ యొక్క ఆలోచనల్ని మా టీంతో షేర్ చేసుకుంటే అది ముందుకు తీసుకెళ్ళడానికి చూద్దామమ్మా. అలాగే ఒక దాత సుమారు 30 నుంచి 50 సెంట్లు సైట్ ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగింది. అది కేవలం తల్లి తండ్రి లేని పిల్లలు చాలామంది ఉన్నారు నియోజకవర్గంలో. అలాగే అనాథలు చాలామంది ఉన్నారు. నేను గత 6 నెలల నుంచి చూస్తుంటే పేమెంట్ల మీద అదే రోడ్ సైడ్ పడుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి అతి త్వరలో ఈ యొక్క పండగ లోపు అది శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అనాథ శరణాలయం అనేది అలాగే వృద్ధాశ్రయం అనేది రెండు కూడా ఒకే చోటకి తీసుకుని వచ్చి మరి కొంత సిఎస్ఆర్ ఫండ్స్తోని కొంత దాతల సహకారంతోనే దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే రామచంద్రపురం నియోజకవర్గంలో బ్లడ్ బ్యాంక్ అనేది లేదు. దానివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మేము బిల్డింగ్ రెంట్కి తీసుకుని ఇప్పుడు సైట్లో కట్టడం కొద్ది కష్టం కాబట్టి బిల్డింగ్ రెంట్కి తీసుకుని కొంత సిఎస్ఆర్ ఫండ్స్ సహకారంతో అతి త్వరలో బ్లడ్ బ్యాంక్ కూడా పెట్టడం జరుగుతుంది. దానికి ముఖ్యంగా ఈ బ్లడ్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నమోదు చేసుకునే ప్రక్రియ మొదలు పెడదాం. అలాగే ఇందాక ఈశ్వరం పోర్టల్ గురించి చెప్పినట్టు రేపు ఈ ఒక సచివాలయం స్టాఫ్ని డైరెక్ట్ చేస్తాం. ప్రతి నాయకులు, అందరి నాయకులు కూడా దగ్గరుండి అది రిజిస్టర్ చేయించండి. అందులో ఏమీ కట్ట అవసరం లేదు. రిజిస్టర్ చేయించడం వల్ల మీ కుటుంబానికి ఒక భరోసా ఉంటుంది. మనం బయటకు వెళ్తున్నాం, ఎప్పుడు ఎవరికి ఎలా ఉంటుందో, అతనికి మరణం వస్తుందని తెలియదు, పిడికిపడి చనిపోయాడు అంటే మృత్యు ఎటు నుంచి వస్తుందో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా మనం అయ్యో ఇది చేసుంటే బాగుండేదనే మాట లేకుండా ఏదైతే దొరబాబు గారు ఇందాక చెప్పారో ఆ సచివాలయం స్టాఫ్కి అటాచ్ చేసేది ముందుకు తీసుకెళ్దాం. అలాగే మీ పేరేంటమ్మా? శిరీష ఏదైతే సలహాలు ఇచ్చిందో ఈ యొక్క ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్ళడానికి మా టీం ఎప్పుడు సహకారం ఉంటుంది. అది ఇక్కడే స్టార్ట్ చేద్దాం. అలాగే అతి త్వరలో అందరి సహకారం, ఇక్కడ ఇన్వెస్టర్స్ చాలామంది ఉన్నారు, అందరినీ ఇన్వాల్వ్ చేస్తాను ఖచ్చితంగా. పరిశ్రమలు అనేవి ఈ నెక్స్ట్ ఇయర్లో కనీసం 10-15 పరిశ్రమలు ఈ యొక్క రామచంద్రపురం, పెద్ద పరిశ్రమలు రామచంద్రపురం నియోజకవర్గంలో రావడానికి నా వంతు కృషి చేస్తాను. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీరు ఏం చేయాలనుకుంటున్నారో లేకపోతే అందులో ఏమేమి ఉన్నాయి, మనకి ఏం సూట్ అవుతుంది అనే దాని మీద కూడా మీరు రేపు నుంచి ఆఫీస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అది ఎక్కడ ఏంటనేది మీకు పెట్టి వెంటనే ఒక 2 మనుషులు ఉంటారు అక్కడ. మీకు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రమోట్ చేయడానికి మళ్ళీ వేరే టీం ఉంటుంది, ఎక్కడికక్కడ టీం ఉంటుంది. కాబట్టి బ్యాంక్ లోన్ దగ్గర నుంచి సబ్సిడీ నుంచి ఇంక అన్నీ వాళ్ళే పడతారు. కాబట్టి మీ ప్రోత్సాహం, మీ యొక్క కసి అందులో చూపించండి పెట్టడానికి. అలాగే మీరు పారిశ్రామికవేత్తలు అవుతూ మీరు ఒక 4-5 ఉద్యోగాలు ఇవ్వండి, అదే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే త్వరలో మీడియా సాక్షిగా త్వరలో ప్రకటిస్తాం, ఆఫీసుని ప్రకటిస్తాం. ఆఫీసుని ప్రకటించిన రోజు నుంచి మీ యొక్క అక్కడ లిస్ట్ ఉంటుంది, జిరాక్స్ కూడా తీసి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ సూట్ అయ్యి అన్నీ కూడా ఏదైతే సూట్ అవుతాయో అన్నీ కూడా ఒక ప్రాజెక్ట్ వర్క్లా చేసి తెలుగులో మీరు అర్థం చేసుకునే విధంగా ముందుకెళ్ళే విధంగా దాన్ని రూపొందించడం జరుగుతుంది. కాబట్టి మరొకసారి మీ అందరూ కూడా ఎడ్యుకేట్ అవ్వండి. ఆ ఎడ్యుకేట్ అయ్యి ఈ యొక్క పరిశ్రమలు ముందుకు తీసుకెళ్లే విధంగా చూడండి. ఏదైతే నేను ఎన్డీఏ కూటమి నాయకులతో కూర్చుని మాట్లాడటం జరుగుతుంది, ఏదైతే పట్టాలు ఇప్పించి మీకు ఈ పాడి పరిశ్రమ అనేది ముందుకు తీసుకెళ్ళడానికి అతి త్వరలోనే మేము తీసుకుంటాం. ఆ పేర్లు కూడా తీసుకుని
ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పేజ్ ని ఫాలో అవ్వండి.